బిజినెస్ ప్లాన్ లో ఎంతమందికి డైరెక్ట్ సెల్లింగ్, కొత్తగా వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఐడియా ఉందండి? నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇట్లా పేర్లు విని ఉంటారు కదా సార్, విన్నారండి ఎప్పుడన్నా? చెప్పండి, ఏం పర్లేదు. విన్నారు? చెయ్యకాలం పెట్టారా? పెట్టలేదు. ఓకే, ఎందుకని? ఏం సార్ చెప్పండి సార్, పర్లేదు, ఇక్కడ ఎవరు ఏమనుకోరు. आपको मालूम है मैडम कुछ नेटवर्क मार्केटिंग के बारे में? बिजनेस का कुछ आइडिया? ओके, वेरी गुड. यू विल बी वेरी सून बिकम ए डायरेक्टर, नो डाउट. సో డౌట్ ఆల్రెడీ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఎలా చేస్తారంటే అనాలిసిస్ చేస్తుంటారు. ఎక్కువ అనాలిసిస్ చేస్తే ఏమవుతుంది సార్? పెరాలసిస్ వస్తుంది. అందుకని ఏం రాదు, అవునా కదా? సో చేసి ఇది దాన్ని హిస్టరీ అంతా చేస్తుంటారు కొంతమంది. సో ఇప్పటివరకు మీకు పాత ఎక్స్పీరియన్స్ ఏమున్నా కూడా కొంచెం మర్చిపోండి సార్, ఒక్క 15 నిమిషాలు మర్చిపోండి. మీ పాత గురించి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అందరికీ అనుభవాలు ఉన్నాయి. బట్ యుసానా ఏంటి స్పెషల్, అదే మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ సింపుల్ ప్లాన్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ లేదా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇండియాలో ఎంటర్ ఓన్లీ 24 ఒక 1 year అవుతుంది, 15 months అవుతుంది. సో చాలా బిగినింగ్ లో ఉంది. మనం వీఆర్ ద ఫౌండర్ మెంబర్స్. ఈ ప్లాన్ ఒకసారి వింటే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇందాక మీకు చెప్పాను కదండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు. సో ఎలాంటి రిస్కులు లేవు ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు ఈ బిజినెస్ లోకి రావచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది, usana.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మన సీనియర్స్ ఎవరైతే వాళ్ళ ఐడి నెంబర్ ద్వారా మనం జాయిన్ అవుతాం. బట్ దీంట్లో రిజిస్టర్ అయిన తర్వాత ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీరు కేవైసీ అప్లోడ్ చేయాలండి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అన్ని ఇచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు రావాల్సిన కమిషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తాయి. అవి మాత్రం మర్చిపోకండి దయచేసి. ఎవరైనా చేయకపోయినా ఇమ్మీడియట్ గా సత్యనారాయణ గారు మీరు చేసుకున్నారా? సో ఇప్పుడు రెగ్యులర్ గా ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫస్ట్ స్టెప్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. నెక్స్ట్ యాక్టివేషన్. యాక్టివేషన్ అంటే ఇక్కడ కంపెనీలో కొన్ని టర్మినాలజీ మనం యూజ్ చేస్తామండి. కంపెనీలు ఏంటంటే అవి ఎస్విపి అంటామండి. ఎస్విపి అంటే సేల్స్ వాల్యూమ్ పాయింట్స్. సేల్స్ వాల్యూమ్ పాయింట్స్. సపోజ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఎగ్జాంపుల్ ఒమేగా తీసుకోండి. ఒమేగా అనే ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క పాయింట్స్ వచ్చి 20 పాయింట్స్ ఉంటాయి. అదే కోలేషన్స్ తీసుకోండి, 15 పాయింట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటిని సేల్స్ వాల్యూమ్ పాయింట్స్ అంటారు. మనీ పరంగా తీసుకుంటే ఒక ఎస్విపి ఈక్వల్ టు అప్రాక్సిమేట్ గా 150 రూపీస్ ఉంటుందండి. సెకండ్ థింగ్ ఇందులో తెలుసుకోవాల్సింది అంటే సివిపి, కమిషనబుల్ వాల్యూమ్ పాయింట్స్. ఒక సివిపి అంటే 80 రూపీస్ ఫిక్స్డ్. సేల్స్ వాల్యూమ్ పాయింట్స్ వచ్చి 150 రూపీస్. కమిషన్ వాల్యూమ్ పాయింట్స్ ఒక సివిపి అంటే 80 రూపీస్ ఉంటుంది. ఈ రెండు విషయాలే మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇంకేం లేదు ఈ బిజినెస్ లో. అసలు నిజంగా ఈ బిజినెస్ ప్లాన్ ని డిజైన్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అండి. నేను చాలా కంపెనీలు చూశాను సార్, చాలా మల్టీనేషనల్ కంపెనీలు చూశాను, చాలా లోకల్ కంపెనీలు కూడా చాలా చూశాను, ఇండియన్ కంపెనీస్ కూడా. ఇంత సింపుల్ గా ప్లాన్ ఇండియా ఎక్కడా లేదండి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్విపి ఒకటి, ఇంకోటి సివిపి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలండి. అంతకన్నా మీరు ఇంక దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఇందులో యాక్టివేషన్. యాక్టివేషన్ అంటే ఇందులో మీకు మంచి ఇన్కమ్స్ రావాలి, ఈ కంపెనీలో మంచిగా సంపాదించుకోవాలంటే మీరు అసోసియేట్ కావాలండి. ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి అసోసియేట్ కావాలంటే మీరు చేయాల్సిన పని 50 ఎస్విపి వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయాలి. 50 ఎస్విపి. ఒక ఎస్విపి అంటే ఎంత అండి? 150. 50 ఎస్విపి అంటే అప్రాక్సిమేట్ ఎంత? 7,500 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్. మన చాయిస్, ప్రొడక్ట్స్ అనేది మన చాయిస్. సో దాని ప్రకారం మనం తీసుకుంటాం. ఇందులో ఏంటంటే కంపెనీ కొన్ని ప్యాకేజీలు ఇచ్చి ఉంటుంది, తర్వాత మనం ఓన్ ప్యాకేజ్ డిజైన్ చేసుకుంటాం. టోటల్ ఒక 50 ఎస్విపి ప్రొడక్ట్స్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేస్తే బికమ్ ఏ అసోసియేట్. అసోసియేట్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చి రిటైల్ ప్రాఫిట్ 10%, లాయల్టీ 10%. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్కమ్. అండ్ ఫోర్త్ వన్ ఎలైట్ బోనస్. దిస్ ఇస్ 1%. ఇది క్వార్టర్లీ పే చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్
ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా తీసుకెళ్తారండి. ఇంట్రెస్ట్ సార్? ఏం సార్ ఫ్రీ అంటేనే, ఆ వర్డ్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ చాలా మంది. సో ఫ్రీగా వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసే పనంతా ఒకటేనండి. మనం డిఫరెంట్ వర్క్ ఏం చేయము, చేసే పనంతా ఒకటే. బట్ మనకి 5 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇందులో మనం చేయాల్సిన పని ఏంటి, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంతే కదా? ఏం సార్ మీ పేరు ఏమన్నారు? అవినాష్ గారు, మీరు ఏ కంపెనీ విన్నారు సార్? నెట్వర్క్ ఏ కంపెనీ కావాలండి? దిస్ ఇస్ ఒక 10 minutes సార్, ఎక్కువ టైం తీసుకోను. అసోసియేట్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే శివాజీ గారు, కేవైసీ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అసోసియేట్ కావాలంటే ఎంత? నాట్ మనీ ఇంపార్టెంట్, మనీ కాదు అక్కడ. 50 points, 50 SVP వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేయాలి. అది అప్రాక్సిమేట్ గా 6,900 ఉండొచ్చు, 7,500 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ది ప్రొడక్ట్ బట్టి. ఓకే, సో మనం చేయాల్సింది 50 points వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు కంపెనీ ఎవ్రీ వీక్ మనకి సూపర్ డూపర్ ఆఫర్ ఇస్తుందండి. సో మీరు 7,500 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్నారు, బాగానే ఉంది. మీకు అడిషనల్ గా ఈ ఫ్లోఫెనాల్ కావాలనిపించింది, ఈ ప్రోడక్ట్ ఒకటి. దీన్ని పెట్టాలంటే, ఇది కొనుక్కోవాలంటే అడిషనల్ గా మనకు 2,000 రూపాయలు అవుతుంది. ఇది ఈ ప్రొడక్ట్స్ కాకుండా అడిషనల్ గా ఈ ప్రోడక్ట్. కానీ ఇప్పుడు కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఇది 680 రూపీస్ కి వస్తుంది. 2,221 రూపీస్ ప్రోడక్ట్, 2021 వర్త్ ప్రొడక్ట్స్ 680 రూపీస్ కి వస్తుంది అడిషనల్ గా. ఓకే, అదే మీరు ప్రొకోసా తీసుకోండి, జాయింట్ సంబంధించి 3,054 రూపాయలు, అది వచ్చి 935 రూపీస్ కి వస్తుంది. ఎంత మంచి ఆఫర్ సార్, ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు అవుతాయి, మనకి ఎంత వరకు 6,000 రూపాయల ప్రొడక్ట్స్, అవునా కదా? సో అట్లాంటి ఆఫర్లు మనకి చాలా మంచి ఆఫర్లు ఉన్నాయండి. అదేవిధంగా షేక్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా మనకి ఎవ్రీ వీక్ మనకి కంపెనీ ఆఫర్లు ఇస్తుంది. ఆఫర్లు ఉపయోగించుకుంటే మనకి ఇంకా చాలా తక్కువ పడుతుంది మనకి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. 50 SVP ఆర్ ఇంకా మీరు సీరియస్ గా చేసే వాళ్ళకి 100 SVP తో కూడా చేయొచ్చు. ఎందుకంటే 100 SVP ఎందుకు చెప్తున్నాం అంటే, కొన్ని ఏరియాల్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో మీరు ఈజీగా బిజినెస్ చేయాలనుకుంటే కొన్ని ప్రోడక్ట్స్, ఒక 10 ప్రోడక్ట్స్ మన చేతిలో ఉంటే బాగుంటుంది కదా సార్, ఎవరికైనా చెప్పేదానికి కానీ అమ్మేదానికి కానీ ఇది కానీ. సో మహా అంటే ఒక 14,000 ఎంత అవుతుంది. బట్ ఈ ఆఫర్లు ఈ ప్రోడక్ట్స్ తీసుకుని 14,000 అయిందనుకోండి ఎగ్జాంపుల్, ఇంకొక అడిషనల్ గా ఒక 1,000 రూపీస్ కానీ లేదా ఒక 2,000 రూపీస్ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 6,000-7,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో అలాంటప్పుడు మనం పెట్టేది ఎంత? చాలా తక్కువ, 7,000-8,000గా వచ్చేసినట్టు అవుతుంది. సో ఈ రెండింటిలో మన చాయిస్ అండి, 50 or 100 SVP అనేది మన చాయిస్. సో ఎనీ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అంటే 10%. జనరల్ గా మెజారిటీ కొంతమందికి ఏంటంటే అమ్మడం చాలా ఇష్టం అండి. ఇది అమ్మే బిజినెస్ అండి. ఏం సార్ మీకు అందరికి డౌట్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్స్ చూడగానే ఏమంటారు? ప్రాఫిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒమేగా ఇప్పుడు ఒక 5,000 రూపాయలు పట్టి ప్రోడక్ట్స్ కొన్నారనుకోండి సార్, మీకు దీని మీద 10% అంటే 500 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? మీరు కంపెనీకి ఎంత పే చేయాలి? 5,000 మైనస్ 500 ఎంత పే చేస్తారు సార్? 4,500 రూపీస్ పే చేస్తే మీకు 5,000 రూపాయలు ప్రోడక్ట్ వచ్చింది, 10% స్ట్రైట్ అవే డిస్కౌంట్ వచ్చింది. బట్ మీరు ఆల్రెడీ 4,500 పే చేశారు కాబట్టి అగైన్ దీని మీద 10% లాయల్టీ వస్తుంది మీకు. అది వచ్చి ఇంకొక 10% అంటే 450 రూపాయలు మళ్ళీ మీకు అడిషనల్ గా మీ వ్యాలెట్ లోకి వస్తుంది. అది మీరు 90 days లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ వ్యాలెట్ లో ఉంటుంది, 90 days ఎప్పుడైనా యూజ్. సెకండ్ టైం కొంటాం కదా మీరు, సెకండ్ టైం కొనేటప్పుడు సేమ్ 5,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్స్ కొన్నారనుకోండి, 10% డిస్కౌంట్ అంటే 5,000, మీరు 4,500 రూపీస్ పే చేయాలి. బట్ ఇంకా ఆల్రెడీ 450 రూపీస్ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే మీకు ఎంత ఇస్తామండి? 4050 మనం పే చేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ టైం 10%, సెకండ్ టైం ఆల్మోస్ట్ 20% మనకి డిస్కౌంట్ వస్తుంది. ఓకే సార్, క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ 10% డిస్కౌంట్ అండ్ 10% లాయల్టీ. దిస్ ఈస్ కామన్ టు ఆల్. ఎందుకు ఈ ఇన్కమ్ గురించి చెప్తామంటే, ఈ ఇన్కమ్ ఈ రోజు ఈ కంపెనీలో ఉండే టాప్ ఎర్నర్స్ కావచ్చు, ఈ కంపెనీలో మంత్లీ
₹1,00,00,000 తీసుకుని కావచ్చు, ఎవరికైనా కూడా ఈ డిస్కౌంట్ అనేది కామన్ టు ఆల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ఫ్రెండ్ అడిగాడు, వేరే సార్ మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, మీకు ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది? నేను డైరెక్టర్ అయినా, లేదా సిల్వర్ డైరెక్టర్ అయినా, గోల్డ్ డైరెక్టర్ అయినా, ఇంకొక రూబీ ఎవరైనా కానివ్వండి, ఈ కంపెనీలో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి అయినా డిస్కౌంట్ ఈస్ కామన్ టు ఆల్. సో 10% డిస్కౌంట్, 10% లాయల్టీ. అంతేగా నేను సీనియర్ కదా నాకు 20% అట్లా ఏముంటుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్ సార్. ఈ ఇన్కమ్ ఒక్కటి తెలుసుకుంటే చాలు, మిగతా ఇన్కమ్స్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే, మీరు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారండి. మీరు బిజినెస్ లోకి ఎంటర్ కాగానే మీకు కంపెనీ 3 బిజినెస్ సెంటర్లు ఇస్తుందండి. ఇది వచ్చి 001, 002, ఇది 003. మీరు బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు, రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేయగానే మీకు 3 బిజినెస్ సెంటర్లు వచ్చాయి. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే అవినాష్ గారు, మీరు ఈ ఒక్కదానికి 50 పాయింట్స్ పెట్టి కొన్నారండి, 50 SVP కొన్నారు దీని మీద. బట్ ఈ 3 కూడా యాక్టివేట్ అయిపోతాయి. వాటికి మళ్ళీ సపరేట్ గా కొనే పని లేదండి. ఆటోమేటిక్ గా 3 ఐడీలు కూడా యాక్టివేట్ అయిపోతాయి, అన్ని క్లీన్ అయిపోతాయి. 3 బిజినెస్ సెంటర్లు కంప్లీట్ డైరెక్ట్ గా మీరు బిజినెస్ సెంటర్లు. జనరల్ గా బయట చాలా మందికి డైరెక్ట్ నెట్వర్క్ ఇండస్ట్రీలో కొంతమందికి బైనరీ అలవాటు ఉంటుంది, వినే ఉంటారు బైనరీలు ఇవన్నీ. అవి ఏంటంటే 3 ఐడీలు, ట్రైప్యాడ్ అని, 7 ప్యాడ్ అని అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇది 3 బిజినెస్ సెంటర్లు బై డిఫాల్ట్ మీకు వచ్చేస్తాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ బిజినెస్ సెంటర్కి ఒక ఇద్దరిని, ఈ బిజినెస్ సెంటర్కి ఒక ఇద్దరిని మీరు రెఫర్ చేస్తే చాలు. ABC మీరు రిజిస్టర్ చేయగానే యూ విల్ గెట్ 3 బిజినెస్ సెంటర్స్ మేడం. దిస్ ఇస్ యువర్స్ 001, 002, 0. ఈ 3 आपका है. What you have to do, you have to refer only 4 people for this business center 1 and 2, for this business center 1 and 2. Total 4 people you have to refer. Just 4 people refer చేశారు అవినాష్ గారు. తర్వాత కొత్త వ్యక్తి రెడ్డి గారు వచ్చారు, ఎవరు కలిసారు మీకు. బట్ రెడ్డి గారు వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇన్వైట్ చేస్తారా వద్దంటారా? ఇన్వైట్ చేస్తారు. మరి ఇన్వైట్ చేస్తే ఏం చేసుకుంటాం? మనకు కావాల్సిన నలుగురే కదా. మీరు 4 పీపుల్ తర్వాత మీ 4 మీ ద్వారా వచ్చారు. ఆ తర్వాత కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళని ఎక్కడ వాళ్ళ కింద మీరు ప్లేస్ చేయొచ్చు. అంటే ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు రెఫర్ ఓన్లీ 4 పీపుల్ మేడం. అపార్ట్ ఫ్రమ్ ఇఫ్ యూ గెట్ ఎనీ న్యూ పీపుల్ యూ కెన్ ప్లేస్ అండర్ సమ్వన్ ఎల్స్, అండర్ టీమ్ ఓన్లీ. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ టీమ్. అట్లా మన టీమ్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తామండి. అది ఈ కంపెనీ ఈ ప్లాన్ లో ఉన్న బ్యూటీ. ఇది హైబ్రిడ్ బైనరీ అంటారు. నలుగురి తర్వాత మనం ఎంతమంది వచ్చినా మన టీమ్ లో వేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రాసెస్ లో టీమ్ గ్రో అవుతూ ఉందండి. స్లోగా టీమ్ గ్రో అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది. సపోజ్ అవినాష్ గారు మీరు ఏం చేశారు? 50 పాయింట్స్ మీరు పర్చేజ్ చేశారు, నలుగురిని రెఫర్ చేశారు. ఈ రోజు వచ్చి ట్యూస్డే జాయిన్ हुआ मैडम. सैटरडे तक यू रेफर 4 पीपल. वो भी एक पर्सन 50 पॉइंट्स से स्टार्ट किया. 50 SVP, 50 and 50. ఓకే. సపోజ్ ఈ వారంలో సాటర్డే బిజినెస్ క్లోజ్ అయిపోయింది సార్. ఈ సాటర్డే బిజినెస్ క్లోజ్ అయినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, ప్రతి బిజినెస్ సెంటర్ కి లెఫ్ట్ టీమ్ ఎంత ఉంది, రైట్ టీమ్ ఎంత చూస్తారు. సపోజ్ ఇక్కడ 002 తీసుకోండి, 003 తీసుకోండి. ఈ సాటర్డే ఈ గ్రూప్ లో ఎన్ని పాయింట్స్ అయినాయి సార్? 50 పాయింట్స్ అయినాయి. ఈ గ్రూప్ లో 50. సేమ్ దీని కూడా ఈ గ్రూప్ లో 50 పాయింట్స్ అయినాయి, ఈ గ్రూప్ లో కూడా 50 పాయింట్స్ అయినాయి. ఓకే. ఈ 2 బిజినెస్ సెంటర్ కి లెఫ్ట్ 50, రైట్ 50. దీనికి కూడా లెఫ్ట్ 50. బట్ దీనికి బిజినెస్ సెంటర్ 1 కి ఇదంతా కలిపి లెఫ్ట్ కదా. ఈ బిజినెస్ సెంటర్ అంతా ఇదంతా కలిపి లెఫ్ట్, ఇదంతా రైట్. సో ఈ బిజినెస్ సెంటర్ కి ఇటు పక్క 100, इट पक्का 100. क्लियर है सर? मैडम ये बिजनेस सेंटर को आपको लेफ्ट 50, राइट 50, इधर 50-50. इसको ये पूरा लेफ्ट है, टोटल मिला के 100 पॉइंट्स. सेम लाइक दैट हियर आल्सो 100 पॉइंट्स. इन दिस केस అంటే సింపుల్. మీరు ఈ రోజు బిజినెస్ కి వచ్చారు, సాటర్డే కల్లా 4 लोगों को इंट्रोड्यूस किया. नेक्स्ट ट्यूसडे आपको इनकम you will get the income कैसा आता है इसमें. इसलिए suppose if you refer 4 people, suppose it consider 003, కంపెనీ ఏం చేస్తుందంటే ఎవ్రీ వీక్ లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన దాని మీద 20% ఇస్తుంది. సపోజ్ ఇది లెఫ్ట్ టీమ్, ఇది రైట్ టీమ్. లెఫ్ట్ ఈజ్ హౌ మచ్ ఫర్ దిస్ వన్? దిస్ ఈజ్ 50, రైట్ ఈజ్ 50. 50 and 50 మ్యాచింగ్ ఈజ్
నాట్ మ్యాచింగ్ 50, దాని మీద 20% అంటే 10 CVP అంటారు. దిస్ ఇస్ కాల్డ్ 10 CVP. సో 50-50 मैच होगा, इसमें 20% बोले तो आपको 10 CVP. And same thing 002 also 50-50 into 20% you will get 10 CVP. For this 001 this is 100 and this is 100. For 001 100 into 20% 20 points. So total how much? 40 CVP. Tuesday we will get 40 SVP. One SVP is how much? One CVP is equal to 80 rupees. 40 means 40 into 80, 3,200 rupees for this particular week. చిన్న ఏం లేదు సార్, సింపుల్. మనం 50 పాయింట్స్ తో బిజినెస్ లోకి వచ్చాం, నలుగురిని రెఫర్ చేసాం. నలుగురు చేస్తే నెక్స్ట్ వీక్ కల్లా మీకు 3,200 రూపీస్ వస్తుంది. సేమ్ అదే విధంగా 4 వీక్స్ మెయింటైన్ చేసాం అనుకోండి మన టీంలో, అప్రాక్సిమేట్ ఎంత అండి? వీక్ 4 into 4 12,800 రూపీస్ పర్ మంత్. సింపుల్ कैलकुलेशन అండి. మీకు అర్థం కాకపోతే మేడం आपको समझ में नहीं आया तो बाद में मैडम एक्सप्लेन करते हैं. ओके ओके. సో అర్థమైందా సార్? ఈవెన్ దీని బోర్డు మర్చిపోండి సార్. మీరు బిజినెస్ లోకి వచ్చారు, నలుగురు రెఫర్ చేశారు, నలుగురు 50-50 పాయింట్స్ తీసుకున్నారు, ఇవి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ట్యూస్డే కల్లా మీకు 3,200 రూపీస్ వచ్చింది. సేమ్ అదే మెయింటైన్ చేసాం అనుకో 4 వీక్స్ యూ విల్ గెట్ అరౌండ్ 12,800 రూపీస్. సో దిస్ ఇస్ గుడ్ ఇన్కమ్ ఆర్ బ్యాడ్ ఇన్కమ్ సార్? పార్ట్ టైం ఏం సార్? గుడ్ ఇన్కమ్. బట్ మా దృష్టిలో ఏంటంటే ఈ ఇన్కమ్ మాకు అవసరం లేదండి. ఈ ఇన్కమ్ కాదు మాకు కావాల్సింది, వారానికి లేదా నెలకు మినిమం ఒక 50,000 కావాలి సార్. ఈ మీరు 4 పీపుల్ రెఫర్ చేశారు సార్ ఈ వారం 3,200 వచ్చింది. నెక్స్ట్ వీక్ సపోజ్ ఒక్కొక్కరు నలుగురు రెఫర్ చేశారు అనుకో, 4 పీపుల్ ని, అంటే ఇక్కడ ఎంత మంది అవుతారు? 4 ఓకే. 4 into 50 ఎంత అయింది? 200. ఇది 200, సేమ్ 200. బట్ ఇది మొత్తం కలిపి ఎంత అయింది? 200. దీనికి 400 అయింది, దీనికి 400. అంతేనా? అంటే ఒక్కొక్కరు నలుగురు రెఫర్ చేస్తే మీకు ఇటు 400 ఇటు 400 అయింది. ఇటు వచ్చి 200, దీనికి 200. అంటే ఇది 001, 002, 003, ఇది 001. సో 003 తీసుకోండి ఎగ్జాంపుల్. ఇన్ దిస్ కేస్ లెఫ్ట్ వచ్చి 200, రైట్ 200. 200 into 20% ఎంత అండి? మ్యాచింగ్ 20% కదా సార్? హౌ మచ్? 40. సేమ్ దీన్ని కూడా తీసుకుంటే 002 కూడా సేమ్ 40 పాయింట్స్ వస్తాయి. అండ్ 001 కి 400 మ్యాచ్ అయింది కాబట్టి 400 మీద 20% 80. టోటల్ హౌ మచ్? కేవలం మనం నలుగురు రెఫర్ చేసాం. ఒక్కొక్కరు నలుగురు రెఫర్ చేస్తే ఆ వారం మనకు వచ్చే ఇన్కమ్ వచ్చి ఆల్మోస్ట్ 12,800. 4 వీక్స్ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 50,000 రూపీస్ పర్ వీక్. ఇది కష్టం అంటారా సార్? ఏం సార్? సేమ్ ఇది మెయిన్ గా ఇట్లా ఉంటుంది సార్. మన ఇన్కమ్, మన టీం పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ కంపెనీలో ఎందుకు, ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకు ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పరంగా వీఆర్ నెంబర్ 1, నో డౌట్ ఎట్ ఆల్. ప్రోడక్ట్ పరంగా వీఆర్ హైయెస్ట్ బెస్ట్ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. ఎక్కడ కూడా మనకి ప్రోడక్ట్ పరంగా ఎక్కడ వరకు ఇబ్బంది లేదు. ప్రోడక్ట్ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ గా రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా మూడోది ప్లాన్ తీసుకుంటే బాగానే ఉంది అవినాష్ గారు, బాగానే ఉంది, మీ టీం బ్రహ్మాండంగా వెళ్తుంది. మేబీ ఈ టీంలో ఒక 50-100 మంది అయ్యారు, ఇక్కడ 200 మంది అయ్యారు, ఇక్కడ 300, ఇక్కడ 200, అట్లా టీం పెరుగుతూ వెళ్ళింది అనమాట. ఎందుకంటే డూప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మీకు ఇన్కమ్ కూడా పెరగాలి కదా. ఇన్కమ్ పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు మీకు 001 కి సపోజ్ ఒక వారంలో ఈ టీం అంతా కలిపి ఒక 4,000 పాయింట్స్ అయినాయి, ఇటు ఒక 3,500 పాయింట్స్ అయినాయి అనుకోండి ఆ వారంలో. సపోజ్ మీకు ఎంత ఇన్కమ్ రావాలి? దీనికి 001 కి ఎంత మ్యాచ్ అయింది? ఏం సార్?
4,000 ఒకటి, 3,500 ఒకటి, మ్యాచ్ ఏదంతా 3,500. 3,000 మీద 20% అంటే ఎంత అండి? 700 CVP. అవునా కదా? 700 into 80 ఎంత అవుతుంది? 56,000 రూపీస్ అవుతుంది. ఓకే, బట్ కంపెనీ ఎంత ఇస్తుంది? ఓన్లీ 48,000 ఇస్తుంది. మ్యాక్సిమం లిమిట్ ఫర్ వీక్, మ్యాక్సిమం లిమిట్ ఈస్ 48,000 రూపీస్. అంతకన్నా ఎక్కువ కంపెనీ ఇవ్వదు. మీరు వారానికి 1,00,000కి వెళ్ళండి, అయినా కూడా మీకు ఇచ్చేది 48,000 రూపీస్. క్లియరా సార్? ఒక బిజినెస్ సెంటర్ కి 48,000 రూపీస్. బట్ 3 బిజినెస్ సెంటర్లు ఉన్నాయి కదండి, 3 బిజినెస్ సెంటర్లకు ఎంత అవుతుంది? ఏం సార్? 48 into 3 ఎంత అవుతుంది సార్? 3 బిజినెస్ సెంటర్లు కలిపి 48,000 into 3, 1,44,000 రూపీస్ పర్ వీక్. అప్రాక్సిమేట్ గా 1.5 lakhs వేసుకోండి. నెలకి తీసుకుంటే 6 lakhs పర్ మంత్ వరకు తీసుకోవచ్చు. ఏం సార్, సరిపోద్దా? 6 లక్షలు నెలకి. ఇంకా కావాలా? ఏం సార్? బట్ మన వాళ్ళు ఎవరిని అడిగామనుకో, నాకు అంత వద్దు సార్, 10,000 వస్తుంది, 20,000. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అండి బాబు. గట్టిగా అడిగామంటే ఎంత కావాలన్నా కూడా మొహోడ పడుతుంటారు. 10,000, 20,000 వస్తుంది సార్. దానికోసం ఎందుకండి ఈ బిజినెస్ కావడం? నిజంగా చెప్తున్నాం కదా సార్, 5,000, 10,000, 15,000 గురించి బిజినెస్ అసలు విషయానికి రావాల్సిన అవసరం లేదు సార్. ఈ బిజినెస్ గోల్డ్ మైన్ సార్. మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. దిస్ ఇస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ వారానికి 50,000, నెలకి 2 లక్షలు ఇస్ గుడ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ అప్ టు మనకు 6 lakhs పర్ వీక్, పర్ మంత్ వరకు సంపాదించుకోవచ్చు. బట్ ఇది కామన్ గా అన్ని కంపెనీల్లో మనం వింటూనే ఉంటాం, చాలా కంపెనీల్లో చెప్తుంటారు, వింటుంటాం. బట్ ఇందులో స్పెషాలిటీ ఏమిటి, మన కంపెనీ యొక్క స్పెషాలిటీ, అది చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు మనం యుసానాలో చేరాలి, ఇప్పుడే ఎందుకు చేరాలి? వై యూ హ్యావ్ టు జాయిన్ యుసానా, అండ్ నౌ ఇట్ సెల్ఫ్ వై యూ హ్యావ్ టు జాయిన్ నౌ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అది ఒకటి నేను చెప్తాను, ఎందుకు ఇప్పుడే చేరాలని. ఓకే, ఫస్ట్ థింగ్, మీరు సార్ మళ్ళీ మీ పేరు మర్చిపోయారు, విష్ణు సార్. విష్ణు, యు ఆర్ హియర్. విష్ణు, ఇప్పుడు నువ్వు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయినావు కదా? ఓకే, XYZ కంపెనీలో చేస్తున్నావు. మీ సీనియర్ ఎవరో ఉంటారు టాప్ పొజిషన్ లో. ఓకే, మీరేం డిజిగ్నేషన్ అందులో? AGM. నీ పైన సీనియర్ AGM ఉంటాడుగా, ఆ పైన GM మీద ఉంటారుగా. సపోజ్ XYZ. సో ఏ రోజైనా మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు, విష్ణు గారు, ఈయన వచ్చి ఎప్పుడైనా మళ్ళీ మీకు ఎంత జాయిన్ అవుతారా? పోనీ ఆయన ద్వారా వచ్చిన వాడు ఎవరు వచ్చి మీకు ఎంత ఇస్తారా? ఆయన కొత్తగా అసోసియేట్ దొరికాడు అనుకో, మీకు ఇస్తారా? సార్ అట్లా ఇచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీ ఏమైనా ఉందా? నేను శివాజీ గారు, ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు సీనియర్, కొత్తగా మీకు ఒక అసోసియేట్ వచ్చాడు, ఆయన తీసుకొచ్చి మీకు ఎంత వేస్తారా? ప్రసక్తే లేదు. ఎందుకు? ఆడొస్తే కమిషన్ తగ్గిపోదు, డైరెక్ట్ వేసుకుంటే కమిషన్ ఎక్కువ ఉంటుంది. రెండోది అలాంటి సపోర్ట్ ఉండదు. సో ఎనీ రియల్ ఎస్టేట్, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఎనీ నెట్వర్క్ లో కూడా సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సీనియర్ ఇస్ సీనియర్, జూనియర్ ఇస్ జూనియర్. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ కంపెనీ. సంథింగ్ స్పెషల్ ఏంటంటే, మీరు ఈ వారం విష్ణు గారు 48,000 రూపాయలు తీసుకున్నారు సార్. ఓకే, గుడ్ ఇన్కమ్. ఆ వీక్ ఈ బిజినెస్ సెంటర్ కి, నాట్ దీస్ 2, వాటికి కూడా వచ్చి ఉంటుంది. బట్ ఈ బిజినెస్ సెంటర్ కి మాత్రం 001 కి 48,000 రూపీస్ తీసుకున్నారు. మీకు ఆల్రెడీ మీరు ఎంతమందిని రెఫర్ చేశారు? ఇక్కడ ABCD 4 రెఫర్ చేశారు. టీమ్ ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే, మీకు ఆల్రెడీ 48,000 రూపీస్ ఆ వారం రాగానే మీకు కంపెనీ కొత్తగా ఇంకో బిజినెస్ సెంటర్ ఇస్తుంది. ఏ బిజినెస్ సెంటర్ అంటే 004 అని ఇస్తుంది. ఇక్కడ మీరు 002 ఉంది, 003 ఉంది, ఇక్కడ 001 ఉంది. కొత్తగా 004 వచ్చిందండి. మరి ఏం చేస్తారండి అవినాష్ గారు దాన్ని? ఏంటండి దాని 4 మెంబర్స్ ఎందుకు? కొత్త వచ్చింది, మరి ఎక్కడ ప్లేస్మెంట్? వద్దంటారా? నాకు వద్దు సార్ 004 అని. ఏం సార్ శివాజీ గారు, ఏ విష్ణు, కొత్తగా బిజినెస్ సెంటర్ వచ్చింది, కంపెనీ తీసుకోమంది, నాకు వద్దు సార్ అంటారా? ఎవరు వద్దంటారు. కానీ తీసుకున్నప్పుడు ఎక్కడ ప్లేస్ చేయాలి? అగైన్ యూ హావ్ టు ప్లేస్ సమ్వేర్ హియర్. ఎక్కడైనా మీ కింద, మీ టీంలో ఎవరో కింద వచ్చి మళ్ళీ మీరు రీజాయిన్ అవుతారు. ఓకేనా? మంచిదా కదా సార్? ఇప్పుడు సపోజ్ చాలా మందికి డౌట్, ఈ ఐడి ఎంత సార్, దీనికి ఎంత పే చేయాలని? ఫ్రీ ఆఫ్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, కొత్త బిజినెస్ సెంటర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో బట్ ఎన్ని ఇస్తుందంటే, ఒక్క బిజినెస్ సెంటర్ కి 2 times ఇస్తుందండి. మీకు 004 ఇచ్చింది,
మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నువ్వు 48,000 తీసుకున్నావు, మళ్ళీ నీకు 005 వచ్చింది మళ్ళీ కొత్తగా. ఓకే, బట్ ఆల్రెడీ మనకి 3 బిజినెస్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి 3టి కలుపుకొని ఎన్ని వస్తాయండి? 3 6 వస్తాయి. అంటే మీకు 6 కొత్త బిజినెస్ సెంటర్లు, అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. వాటికి ఏం మనీ పే చేయం మనం, గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఒక బిజినెస్ సెంటర్ కొత్తగా వచ్చింది సార్, 004 వేసుకున్నారు. మీరు దానికి ఇన్కమ్ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక 2 రెఫర్ చేస్తారు, టీమ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి ఇన్కమ్ వస్తుంది. ఇది మీ జరిగే టర్న్ ఓవర్ వల్ల వీళ్ళు బెనిఫిట్ పొందుతారు, మీరు బెనిఫిట్ పొందుతారు. ఇవి ఎక్కడికి పోవు సార్, ఇవి ఎక్కడే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ లో ఓన్లీ 6తో సరిపోతుందా? 6 ఏమవుతాయి? 6 2 12 అవుతాయి. After some time 6 become 16 to 2 12, 12 into 2 24, like that. Unlimited sir, this is very very important. Unlimited business center లో గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ వాటికి ఏం సపరేట్ గా కొనే పని లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మీరు ఎన్ని బిజినెస్ సెంటర్లు ఉంటే అన్ని బిజినెస్ సెంటర్ మీద సంపాదించుకోవచ్చు. 10 బిజినెస్ సెంటర్లు ఉన్నాయి సార్. ఈ వారంలో ప్రతి బిజినెస్ సెంటర్ 48,000 రూపీస్ తీసుకున్నారు అనుకోండి. 10 బిజినెస్ సెంటర్స్ మీద 10 into 48 ఎంత అవుతుంది సార్? 4.8 lakhs. 10 బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి. 10 into 48,000 4.8 lakhs per week. మంత్లీ తీసుకుంటే ఎంత సార్? ఆల్మోస్ట్ 16-17 lakhs దాకా వస్తుంది. ఈ చిన్న ఇన్కమ్ ఆలోచించండి సార్. సో ఇలాంటి ప్లాన్ ఎక్కడన్నా ఉందో చెప్పండి. ప్రతి కంపెనీలో మీరే ఉంటారు. రియల్ ఎస్టేట్ లో మీకు అప్పుడప్పుడు బాధ అసలు ఎంతసేపు నేను చేస్తాడు, కమిషన్ తింటున్నాడు రా బాబు, ఉంటుందా లేదా? ప్రతి ఒక్కరికి జనరల్ గా ఎన్ని కంపెనీలో ఉంటుంది. కొంతమంది అయితే అసలు మానేస్తారు, నేను చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగుపడితే వెళ్ళిపోతుంటారు. అలాంటివి కూడా మనం చాలా చూసాం. బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. మనం ఎంత టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వాళ్ళు కూడా, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు విష్ణు గారు, నా టీంలో వచ్చి మళ్ళీ కింద జాయిన్ అయ్యారు మీరు. నేను మన పాస్ట్ 30 years నుంచి సేమ్ ప్లాన్ రన్ అవుతుంది. ఇలాంటి ప్లాన్ అనేది నిజంగా మనకి చాలా చాలా అదృష్టం. బట్ ఇప్పుడు ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్పాను, క్లోజ్ దట్ వన్. ఇప్పుడు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి చెప్పండి విష్ణు గారు. ఇప్పుడు ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు ఎందుకు జాయిన్ కావాలి? ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు కదా. మీరు సపోజ్ ఇక్కడ మిమ్మల్ని రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. రెడ్డి గారికి ABCD 4 ఉన్నారు ఇక్కడ. మీరు వస్తే ఇప్పుడు ఇక్కడ ఉంటారు రెడ్డి గారికి, ఓకే, లేకపోతే ఇక్కడ ఉంటారు వచ్చి. ఈ ప్లేస్ బెటరా, ఈ ప్లేస్ బెటరా? ఎప్పుడైనా దయచేసి గుర్తుపెట్టుకోండి సార్, సీరియస్ గా చేద్దాం ఉన్నవాళ్ళు ఈ ప్లేస్ కోసం ట్రై చేయండి. ఇమ్మీడియట్ గా జాయిన్ నావు. లేదంటే ఎక్కడో వచ్చి జాయిన్ అయినా అనుకోండి, అప్పుడు మీకు ఆ సర్వీస్ ఉండదు. రేపు ఈయన వచ్చి మళ్ళీ మీకు జాయిన్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అర్థమైందా? సో అది మనం చాలా బిగినింగ్ లో ఉన్నాం. వీఆర్ జస్ట్ ఇండియా మొత్తం కలిపితే కేవలం ఒక 20-21 వేల మంది కన్నా ఎక్కువ లేరు. మొత్తం ట్విన్స్ మొత్తం తెలుగు రాష్ట్రాలతో 5,000 మంది కన్నా ఎక్కువ లేరు. వీఆర్ జస్ట్ బిగినింగ్స్. వీఆర్ ఆర్ ఫౌండర్ మెంబర్స్. సో బిజినెస్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. మీ చేతుల్లో ఉందండి. చెయ్యాలా వద్దని మీ చాయిస్. చెయ్యాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మనం ఈ టైంలోనే, ఎందుకంటే ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా తీసుకోండి సార్, ఫౌండర్ మెంబర్స్ ఇద్దరు కూడా కోట్లు సంపాదించుకున్నారు. సో అలాంటి అవకాశం మనకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.